త్వరలో భారత ఆర్మీ చేతికి మార్ట్లెట్ మిసైల్స్ అందబోతున్నాయి. ఇందుకోసం భారత్ యూకే మధ్య కీలకమైన ఒప్పందం కుదిరింది. మార్ట్లెట్లతో భారత గగనతల రక్షణ సామర్థ్యం మరింత బలోపేతం కాబోతోంది. 6 కిలోమీటర్ల పరిధిలోని భూ గగనతల ముప్పును ఇవి ఎదుర్కొంటాయి. భారత అమ్ముల పొదిలోకి త్వరలోనే మరో అధునాతన అస్త్రం చేరబోతోంది. రక్షణ రంగంలో పరస్పర విస్తృత సహకారం కోసం భారత్ యూకే మధ్య కీలకమైన ఒప్పందం జరిగింది. దీని కింద తేలికపాటి బహుళ ప్రయోజనకర క్షిపణి వ్యవస్థ మార్ట్లెట్లను భారత సైన్యానికి సరఫరా చేసేందుకు అంగీకారం కుదిరింది. ఈ ఒప్పందంతో భారత గగనతల రక్షణ సామర్థ్యం మరింత బలోపేతం కానుందని కేంద్రం తెలిపింది. ఈ మార్ట్లెట్ క్షిపణులను ఐర్లాండ్లోని బెల్ఫాస్ట్కు చెందిన థేల్స్ ఎయిర్ డిఫెన్స్ అనే రక్షణ రంగ సంస్థ డెవలప్ చేస్తోంది. పురాణాలు, ఇతిహాసాల్లో ఉండే మార్ట్లెట్ అనే పక్షి పేరు వీటికి పెట్టారు. ఎప్పుడూ విశ్రాంతి తీసుకొని అలుపెరగని పక్షి అని దీని అర్థం. ఇవి తేలికపాటి బహుళ ప్రయోజనకర ఎయిర్ టు ఎయిర్, ఎయిర్ టు సర్ఫేస్, సర్ఫేస్ టు సర్ఫేస్, సర్ఫేస్ టు ఎయిర్ క్షిపణి వ్యవస్థలు. గగనతల రక్షణతో పాటు డ్రోన్లు, సాయుధ వాహనాల వంటి మిలిటరీ టార్గెట్లను ఛేదించేలా వీటిని రూపొందించారు. లేజర్ బీమ్ గైడెన్స్ ఆధారంగా రూపొందించిన ఈ క్షిపణిని పదాతి దళ సైనికులు భుజంపై ఉంచుకుని ప్రయోగించే వీలు ఉంటుంది. సాయుధ వాహనాలకు అనుసంధానం చేసి హెలికాప్టర్లు, నౌకల నుంచి కూడా ప్రయోగించొచ్చు. 6 కిలోమీటర్ల పరిధిలో భూ గగనతల ముప్పును ఈ మార్ట్లెట్లు ఎదుర్కోగలవు. 13 కిలోల బరువుండే ఈ మిసైల్స్ ధ్వనివేగం కంటే 1.5 రెట్లు వేగంగా దూసుకెళ్లగలవు. వీటిని 2019 నుంచి బ్రిటిష్ మిలిటరీలు వాడుతున్నారు. ఇవే క్షిపణులను ప్రస్తుతం రష్యాపై యుద్ధంలో ఉక్రెయిన్ ప్రయోగిస్తోంది. మరోవైపు భారత నౌకాదళంతో కలిసి పనిచేసేందుకు బ్రిటన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ రోల్స్ రాయిస్ ఆసక్తి కనబరిచింది. నౌకాదళం అభివృద్ధి చేస్తున్న దేశీయ తొలి ఎలక్ట్రిక్ యుద్ధ నౌక డిజైనింగ్ లో ఈ కంపెనీ భాగస్వామి కాబోతున్నట్లు సమాచారం. ఈ యుద్ధ నౌకకు హైబ్రిడ్ ఎలక్ట్రిక్, పూర్తిస్థాయి ఎలక్ట్రిక్ ప్రొపల్షన్ వ్యవస్థలను అందించనున్నట్లు తెలుస్తోంది.